ఫారెన్ కల్చర్ అనేది మన భారతదేశంలో వచ్చేస్తుంది. పెళ్లి కాకుండానే చాలా మంది కలిసి ఉంటున్నారు. దీన్నే లివ్ ఇన్ రిలేషన్షిప్ లేదా సహజీవనం అంటున్నాం. రీసెంట్గా ఒక కేసులో సుప్రీంకోర్టు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా అంటే పెళ్లి కాకుండా కలిసి ఉంటే కూడా సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ ఏదైతే పాత 498A ఉందో దానిలో హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్, ఈ హరాస్మెంట్కి సంబంధించిన చట్టం లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కూడా అప్లై అవుద్దని చెప్పి సుప్రీంకోర్టు రీసెంట్గా స్పష్టం చేసింది. సెక్షన్ 498కి సంబంధించి క్రూరత్వం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించి సహజీవనంలో కలిసి ఉన్న వాళ్ళకు కూడా ఈ సెక్షన్ అప్లై అవుద్ది. ఒక స్త్రీ పురుషుడి పైన లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న, పెళ్లి కాకుండా ఉన్నా కానీ కేసు పెట్టవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో అబ్బాయి తరపున వాదించిన లాయర్ అసలు సెక్షన్ 498A అనేది వివాహ బంధంలో అడిగిపెట్టిన వాళ్ళకి అప్లై అవుద్దని, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకి అప్లై కాదని చెప్పి వాదించారనమాట. అయితే సెక్షన్ 498A అనేది లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండి భవిష్యత్తులో దాన్ని వివాహ బంధంలోకి ముడిపెడదాం అనుకున్న వాళ్ళందరికీ అప్లై అవుద్దని, అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్స్ కాకుండా సెలెక్టివ్గా అంటే ఎవరికైతే ఇంటెంట్ టు మ్యారేజ్ ఉందో అంటే భవిష్యత్తులో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ అప్లై అవుద్దని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసిందనమాట. ఈ సదరు కేసులో అబ్బాయి పైన ఇద్దరం కలిసి ఉంటున్నాం, తను కలిసి ఉండే క్రమంలో చాలా క్రూయల్టీ చూపించాడు, హరాస్మెంట్ చూపించాడని చెప్పి కేసు వేసిందనమాట. సో ఈ కేసులో సెక్షన్ 498A అప్లై అవుద్దా కాదా, ఎందుకంటే ఇద్దరి మధ్య పెళ్లి కాలేదు, ఓన్లీ సహజీవనం చేస్తున్నారు. సహజీవనం చేస్తున్న వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి ఈ సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ అప్లై అవుద్దా కాదా అనే విషయం పైన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఖచ్చితంగా సెక్షన్ 498A అప్లై అవుతుందని, వీళ్ళకి వివాహం చేసిన ఇంటెంట్ ఉంటే ఖచ్చితంగా అది అప్లై అవుద్దని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట. అంటే అన్ని లివ్ ఇన్ రిలేషన్షిప్స్కి కాదు, భవిష్యత్తులో కలిసి ఉందాం, వివాహ బంధంలోకి అడుగు పెడదాం అనుకునే వాళ్ళకి ఇది అప్లై అవుద్ది అనమాట. అదేవిధంగా 2005లోనే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ అని చెప్పి ఒక యాక్ట్ తీసుకొచ్చారు. అది ఫిజికల్, మెంటల్, వర్బల్, ఎమోషనల్ అబ్యూజ్ ఎవరైనా సరే కలిసి ఉన్నా అంటే లివ్ ఇన్ రిలేషన్షిప్లో సహజీవనంలో ఉన్నా లేదా భార్యాభర్తలైనా ఎవరికైనా ఇది అప్లై అవుద్ది అనమాట. కానీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద వచ్చే రెమెడీస్ చాలా వరకు సివిల్ రెమెడీస్ ఉంటాయన్నమాట. కానీ క్రిమినల్ రెమెడీ కావాలంటే అంటే ఒక క్రిమినల్ కేసు పెట్టాలంటే పాత చట్టం ఏదైతే ఇండియన్ పెనల్ కోడ్ ఉందో దానిలో సెక్షన్ 498 తప్పనిసరి, లేదా కొత్త చట్టం బిఎన్ఎస్ లో సెక్షన్ 85, 86 తప్పనిసరి అనమాట. సాధారణంగా అందరూ సెక్షన్ 498A ఆఫ్ ఐపీసీ అంటే పాత చట్టం ప్రకారం లేదా కొత్త చట్టం బిఎన్ఎస్ లో సెక్షన్ 85, 86 అనేవి ఎవరైతే పెళ్ళైందో వివాహ బంధంలోకి అడుగు పెట్టారో ఆడవాళ్ళకి అప్లై అవుతాయని, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్న అమ్మాయిలకి అప్లై కావని అనుకుంటా ఉంటారు. కానీ సుప్రీంకోర్టు అలా అప్లై చేయకపోతే అది ఆర్టికల్ 14 విరుద్ధం. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న అంటే సహజీవనంలో ఉన్న, పెళ్లి చేసుకున్నా సరే ఈ క్రూయల్టీ గనక ఎవరైతే లివ్ ఇన్ పార్ట్నర్ ఉన్నారో క్రూయల్టీ చూపిస్తే గనక ఖచ్చితంగా అప్లై అవుద్ది. కానీ ఆ సహజీవనం అనేది భవిష్యత్తులో పెళ్లికి దారి తీసే విధంగా ఉండాలి అని చెప్పి సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.